హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిన్ని కన్నీ వ్లాగ్స్. ఈరోజు మేము మంచిరేవులకి దగ్గరలో ఉన్న శ్రీ ఉజ్జయిని సద్ధర్మపీఠ పాలిత శ్రీ 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 మహాదేవ్ మచిలేశ్వర స్వామి వారి శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానంకి వచ్చామన్నమాట. ఇది వీరన్నగిరి క్షేత్రం, శ్రీ మఠం గోశాల వీరన్నగిరి క్షేత్రం అని ఉంటుంది. సో దీని ఎంట్రీ ఇదన్నమాట. స్టెప్స్ త్రూ వెళ్ళాలి. ఇంకో వే కూడా ఉంది, కానీ మీకు ఈ స్టెప్స్ వే ఎలా ఉంటుందో చూపిస్తాము, చూడండి. కింద ఇక్కడ ఫస్ట్ ఎంట్రీలో ఆంజనేయ స్వామి ఉన్నారు, దర్శించుకోండి. ఇటువైపు ఏమో వీరభద్ర స్వామి ఉంటారు, దర్శించుకోండి. పదండి ముందుకు వెళ్దాం. వెదర్ మాత్రం చాలా పీస్ఫుల్ ఉందండి ఇక్కడ ఏరియాలో. సో చూసారు కదండి, ఆల్మోస్ట్ ఒక 50 to 60 స్టెప్స్ ఉన్నాయి. సో అక్కడ నుంచి మనం రావాలి. సో ఈ లెఫ్ట్ సైడ్లో ఇందాక చూసారు కదా, అది గోశాల అండి. అండ్ ఇక్కడ నాగదేవత ఉంటారు. ఇక్కడ నుంచి ముందుకు రావాలి, అది మెయిన్ టెంపుల్. ఇక్కడే లెఫ్ట్ సైడ్లో చెట్టు కింద వినాయకుడు ఉంటారు. వినాయకుడిని దర్శించుకోండి. ఇక వినాయకుడి దర్శనం తర్వాత మనం అటు నుంచి వెళ్ళాలి, రైట్ సైడ్ నుంచి. అది మెయిన్ టెంపుల్ ఎంట్రీ అండి. సో ఇక్కడే రైట్ సైడ్లో నవగ్రహాలు ఉంటాయి. అలాగే చిన్న శివుడు ఉంటారండి ఇక్కడ చెట్టు కింద. సో ఇక్కడ కూడా దర్శనం చేసేసుకొని నవగ్రహాలకి దండం పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే అలా ఉంటుందండి హైదరాబాద్ సిటీ. మీకు అక్కడ వాటర్ లాగా కింద ఉంటుందండి. అది యాక్చువల్లీ ఒకప్పుడు నది అంట. సో ఇప్పుడు అది లేదు. ఇదేంటంటే గుహ అండి. ఇప్పుడు స్వామివారు మనం దర్శించుకోబోయే స్వామివారు గుహలోనే ఉంటారు. స్వామివారు ఏర్పడమే గుహలో ఏర్పడినారంట అండి, ఎన్నో సంవత్సరాల క్రితం. సో ఇది టెంపుల్ కాకపోతే గుహలో ఉంటారు. గుహలోంచే కనిపిస్తారు స్వామివారు మనకి. గుహ కింద ఇలా ఉన్నట్టు ఉంటారు, చూడండి. ఇక్కడ చూసారు కదండి, స్వామివారు ఇలా మనకు కనిపిస్తారు. కావాలంటే అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ స్ట్రిక్ట్గా రాశారండి, ఓన్లీ ట్రెడిషనల్ వేర్లోనే రావాలి అని. ఇక్కడ దేవుడికి సంబంధించిన కొన్ని పిక్చర్ ఇమేజెస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. అలాగే ఈ టెంపుల్లో సాయిబాబా ఉన్నారు, ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు, ఇంకా పైకి అమ్మవారి టెంపుల్ కూడా ఉందండి. ఇటు నుంచి వెళ్ళొచ్చు అమ్మవారి టెంపుల్కి. సో దీనికి పైకి వెళ్ళడానికి స్టెప్స్ వే కాకుండా ఇంకో వే కూడా ఉంది, మీకు ఆ వే కూడా చూపిస్తాం. బైక్స్ కానీ కార్లో కానీ వెళ్ళాలనుకున్న వాళ్ళు అలా వెళ్ళొచ్చు. ఇదే అండి అవే. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్ని కన్నీ వ్లాగ్స్.